చూద్దాం. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని వేరే పార్టీలోకి వెళ్లడం లేదన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయినా సరే తాను పార్టీ మారుతున్నానని విస్తృతంగా ప్రచారం జరుగుతుందన్నారు. ఎక్కడికెక్కినా ఇంటెలిజెన్స్ వాళ్ళు వెనకే వస్తున్నారని కామెంట్స్ చేశారాయన. గుంటూరు వచ్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి తాము వైఎస్ఆర్ అభిమానులమన్నారు. జగన్ పార్టీలో తాను చేరతానండంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వైఎస్ఆర్ మరణం తమనే కాదు రాష్ట్ర ప్రజలందరినీ కలిచివేసిందన్నారు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్ మరణం అనంతర పరిణామంలో రాష్ట్ర విభజన జరిగిందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఎక్కడికి పోయినా నా వెనకాల ఇంటెలిజెన్స్ ఉంది, ఎటు పోతుండు, ఎవరితో మాట్లాడుతుండు, ఏం చేయబోతుండని చెప్పి ఒక క్యూరియాసిటీతోటి ఎదురు చూస్తూ చాలామంది. కానీ నేను ఏమి చేయను, నేను సామాన్య కామ్గానే ఉంటా, ఎక్కడికి పోను, ఏ నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. అనవసరంగా నా మీద దుష్ప్రచారం రూమర్స్ వస్తున్నాయి మీడియాలల్లా. రాజీనామా చేస్తా అని, పార్టీ మారుతా అని, పార్టీ పెడతా అని చెప్పి రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి తెలంగాణలో. ఈరోజే వచ్చేటప్పుడే ఖండించిన. ఇంతమంది సైన్యంతో ఆంధ్రాకు పోతుందంటే ఇదేదో కథ ఉన్నది, ఏదో నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డిని కలిసి ఏదో చేసి వస్తుంది పోతుందని చెప్పి సోషల్ మీడియాలో టీవీలలో ప్రచారం కొనసాగుతుంది. దాన్ని ఖండించిన. జగన్మోహన్ రెడ్డి గారితో నాకున్న సాన్నిహిత్యం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా మేమంతా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, ఆయన శిష్యులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన భువనగిరి నియోజకవర్గం నుంచి 4 పార్టీల అభ్యర్థికి వ్యతిరేకంగా నేను 1,40,000 మెజారిటీతో గెలిచినంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పటికి కూడా మా తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యులు అంటారు. నాకు తెలిసి నాకు తెలిసిన వాళ్ళకి ఇన్నేళ్ల జీవితంలో ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు చనిపోతే ఒక రాష్ట్రంలో ఏడవని వ్యక్తి లేడు, బాధపడే కుటుంబం లేదు. ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినట్టు రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అంత కలత చెందిన అందరం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ నాయకత్వ లోపం కనబడ్డది కాబట్టి ఆ పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఆ రోజు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ రోజు ఆ ఉద్యమాన్ని కంట్రోల్ చేయకపోవడమే గాక ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఇంకా తీవ్ర రూపం దాల్చి మాలాంటి రాజకీయ నాయకులు తెలంగాణని జై తెలంగాణని తప్పలేదు. ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఒక పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో నాకు గుర్తు వినిపించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వెనుక ఇంటెలిజెన్స్ వస్తోందని, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, ఏ పార్టీలోకి మారనంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. సో ఇంకా ఏం మాట్లాడారు? సో ఆయన వ్యాఖ్యల్ని అధిష్టానం ఏ విధంగా చూస్తుంది అనుకోవచ్చు? రైట్ రాధిక, మొత్తం మీద చూసుకుంటే ఒక ప్రైవేటు కార్యక్రమంలో మోదుగోళ్ళ వేణుగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఎంపీగా ఇద్దరు ఒకేసారి పార్లమెంట్లో అడుగుపెట్టాం. అప్పటి నుంచి కూడా మోదుగోళ్ళ వేణుగోపాల్ రెడ్డితో అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ఈ ముగ్గురం కూడా మేము చాలా సన్నిహితంగా ఉంటామని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు నిన్న గుంటూరులో. ఆయన ఒక కళాశాలలో విగ్రహావిష్కరణగా పాల్గొనేందుకు కూడా గుంటూరు రావడం జరిగింది. నిన్న రాత్రి 11 గంటల సమయం వరకు కూడా ఆయన గుంటూరులోనే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆ సభను ఉద్దేశించి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో తాను ఏ మాటలు మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తనపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా అది శుభకార్యమా అశుభకార్యమా, ప్రైవేట్ కార్యక్రమా వ్యక్తిగత కార్యక్రమా గవర్నమెంట్ కార్యక్రమాన్ని తేడా లేకుండా ఇంటెలిజెన్స్ వారు నా వెంట పరుగులు పెడుతున్నారని చెప్పి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే తాను ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు, తాను కాంగ్రెస్ పార్టీ మారే ఉద్దేశం అసలే లేదు, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అంతేకాదు ఆయన రాజశేఖర రెడ్డికి సంబంధించి
చాలా కీలకమైన అంశాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మాత్రమే తెలంగాణ వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పటి ముఖ్యమంత్రి రోసయ్య వ్యవహరించిన తీరు పట్లనే తెలంగాణలో కాంగ్రెస్ వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే తెలంగాణ ఉద్యమం కూడా ఉవ్వెత్తున ఎగిసిపడిన పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి మరొక కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ వెడతారని చెప్పి కూడా గత కొన్ని రోజులుగా విస్తృతమైన ప్రచారం కొనసాగుతూ ఉంది. ఆ నేపథ్యంలో ఆయన ప్రతి కదలికను కూడా ఇంటెలిజెన్స్ గమనిస్తుందని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు నిన్న రాత్రి 10:30-11 గంటల వరకు కూడా ఆయన గుంటూరులో ఉన్నారు. ఆ తర్వాత ఆయన తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా రాత్రి బస చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. మరొక వైపు ఈ రోజు ఉదయం జగన్ని కలుస్తారని చెప్పి కూడా తాడేపల్లి పరిసర ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, వైఎస్ఆర్సీపీ నేతలు కూడా జగన్ని కలుస్తారని చెప్పి కూడా ఒక రకమైన ప్రచారం కొనసాగుతోంది. మరొక వైపు ఉదయం 11 గంటల సమయంలో జగన్ బెంగళూరు వెళ్ళబోతున్నారు. తాడేపల్లి తన నివాసం నుంచి కూడా గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి కూడా ఆయన ఎయిర్పోర్ట్లో విమానం వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈలోపే జగన్ని కలుస్తారా అని చెప్పి కూడా మరొక ప్రచారం అయితే కొనసాగుతోంది. ఇప్పటికే జగన్ నివాసం వద్ద కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఇంటెలిజెన్స్ అధికారులు భారీ ఎత్తున కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు అలాగే జగన్ కలుస్తాడా లేదా అనే అంశాన్ని ప్రక్కన పెడితే విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటారని చెప్పి కూడా మరొక వైపు సమాచారం ఉంటుంది. వాస్తవానికి నిన్న తెలంగాణలో ఆయన మాట్లాడిన సందర్భంలో కూడా తాను అమరావతికి ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు వెళ్తున్నాను, తర్వాత తాను తన నియోజకవర్గానికి సంబంధించిన అనుచరులతో కలిసి దుర్గమ్మను దర్శించుకుంటానని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముందు జగన్ కలుస్తారా లేదా, కలిసిన తర్వాత దుర్గమ్మను దర్శించుకుంటారా, లేదా జగన్ని కలవకుండానే దుర్గమ్మను దర్శించుకుంటారా అనే దానికి సంబంధించి కూడా కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెలంగాణలో కాదు, తాజాగా నిన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో కూడా హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ డైరెక్ట్గానే చెప్పారా, లేకపోతే లోపల ఒకటి పైన ఒకటి కొనసాగిస్తున్నారు క్లారిటీ లేదు. తాను మాత్రం కాంగ్రెస్ పార్టీ వీడటం లేదు, తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పి గుంటూరు వేదికగా ఆయన స్పష్టమైన ప్రకటన అయితే చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది రాజకీయ సభ కాదు, రాజకీయ అంశానికి సంబంధించిన కాకపోయినప్పటికీ తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పి క్లారిటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి తెలంగాణలో టీకప్లో తుఫాన్గా మారిందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన చెప్పిన మాటలను చూస్తే, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ వీడే అవకాశాలు ఏమాత్రం కూడా కనిపించట్లేదని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. రాధిక రైట్ శివ, మొన్నటి వరకు కూడా వ్యవహారం ఏ విధంగా ఉండేదంటే సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా ఆయన కామెంట్స్ చేసిన పరిస్థితి, ఇదంతా కూడా పదవి ఇవ్వలేదు అన్న అక్కస్తోనే చేశారన్న ఒక భావన కూడా నడిచింది కాంగ్రెస్ పార్టీ మధ్యలో. సో క్రమశిక్షణ కమిటీ దగ్గర వరకు కూడా ఈయన మీద ఎవరు కంప్లైంట్స్ కూడా చేయలేదని కూడా క్రమశిక్షణ కమిటీ చెప్పింది. సో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అంటే, కాంగ్రెస్ అధిష్టానానికి రాజగోపాల్ రెడ్డికి మధ్య ఉన్న అంతర్గత వ్యవహారం అంతా సద్దుమణిగిందనుకోవచ్చా? అంటే 100% ఆ వివాదం తాత్కాలికంగా సద్దుమనిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి ఆయన గుంటూరులో మాట్లాడిన వ్యాఖ్యలనే మనం తీసుకోవచ్చు. ఆయన నిన్న రాత్రి గుంటూరులో ఏం మాట్లాడాడు, నల్గొండ జిల్లాకి సంబంధించి కొమటరెడ్డి బ్రదర్స్ అంటే ఆయన అన్న సోదరుడు ప్రస్తుతం తెలంగాణ మంత్రి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మేమిద్దరం కూడా కలసికట్టుగా ఉంటాము, మేమిద్దరం కూడా రాజశేఖర రెడ్డి అభిమానులం అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంటే అన్న వేరు తమ్ముడు వేరు కాదనే సందేశాన్ని ఆయన డైరెక్ట్గా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఆయన సోదరుడు తెలంగాణలో కీలకమైన శాఖకు సంబంధించి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అక్కడ తెలంగాణ సీఎంతో ఆయన చాలా సన్నిహితంగా కూడా మెలుగుతున్నారు. సో ఇటీవల జరిగిన పరిణామాల్ని బేరేజ్ వేసుకోవచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ విషయంలో కావచ్చు ఆయన బలమైన నేతగా ఎదగటం, ప్రజా బలం ఉన్న నాయకుడిగా కనిపించడం, అక్కడున్న బీఆర్ఎస్ కావచ్చు కానీ బీజేపీ కానీ ఆ స్థాయిలో లేకపోవడంతో ఆల్టర్నేట్ లేని కారణంగా కావచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి వేరే పార్టీకి వెళ్తే అధికారం కోల్పోవడంతో పాటు రాజకీయ భవిష్యత్తు కూడా శూన్యం ఏర్పడుతుందన్న ఆలోచన కూడా కావచ్చు. వీటితో పాటుగా ఆయన సోదరుడు వెంకటరెడ్డి కూడా కొంత ఆయన్ని ఇండైరెక్ట్గా లేకపోతే డైరెక్ట్గా కావచ్చు, ఆ కుటుంబ పెద్దల ద్వారా కావచ్చు బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్లు కూడా తెలుస్తోంది. సో వెంకటరెడ్డి బుజ్జగించిన దాని మూలంగానే ఏదైతే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి క్రమశిక్షణ సంఘం విషయంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఫిర్యాదు చేయలేదని చెప్పి కూడా సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా ఆయన సాయంకాలం చెప్పిన అంశాన్ని అన్న వేరు తమ్ముడు వేరు కాదు అనే స్పష్టమైన సందేశాన్ని రాత్రి ఇచ్చాడు. వాస్తవానికి ఆయన బ్రదర్స్ పేరు ఎత్తాల్సిన అవసరం లేదు, కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని రాజకీయ కోణంలో చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మేమిద్దరం ఒకటే అనే సందేశాన్ని ఆయన రెండు రాష్ట్రాల ప్రజలకు అంటే ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో దానిలో భాగంగానే మేమిద్దరం ఒకటే, అలాగే తను కాంగ్రెస్ పార్టీ వీడే అవకాశం లేదని చెప్పి కూడా కుండ బదులు కొట్టినట్టు చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే జరుగుతున్న పరిణామాలు కావచ్చు, రాజగోపాల్ రెడ్డికి అక్కడ రాజకీయంగా అంత అనుకూలమైన వాతావరణం లేకపోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రస్తుతానికైతే ఆయన సైలెంట్ అయ్యాడని చెప్పి కూడా భావించవచ్చు. దానిలో భాగంగానే ఆయన ఈరోజు ఖచ్చితంగా అంటే మనకు అందుతున్న సమాచారం
సమాచారం ప్రకారం అయితే జగన్ని కలుస్తాడని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. కానీ మనకు అందుతున్న సమాచారం అయితే మాత్రం ఆయన ప్రస్తుతం తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. అక్కడి నుంచి మరికొద్ది సేపట్లోనే విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకొని నేరుగా హైదరాబాద్ వెళ్తారని చెప్పి కూడా మరొక సమాచారం అయితే అందుతుంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.